అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 7వ జిల్లా మంచిర్యాల మహాసభ సందర్భంగా ఇక్కడ మార్క్స్ భవన్లో ఈ యొక్క సభ జరుగుతూ ఉంది. అరుణోదయ రాష్ట్ర మహాసభలను ఎందుకు నిర్వహించుకుంటుంది, ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అరుణోదయ యొక్క అవసరం ఏంది అని చెప్పి ఒకసారి మనం ఆలోచిస్తే, ఇవాళ అరుణోదయ అనేటువంటిది ఈ యొక్క ఒక సమాజానికి ఆర్థిక పునాది అయితే ఊపరి కట్టడంగా కళలు సంస్కృతులు ఉంటాయి. ఈ కళలు సంస్కృతిలో ప్రజాకళలు వస్తాయి. ఈ ప్రజాకళలు అంటే ప్రజల యొక్క రోజువారీ కష్ట దుఃఖాలను ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళని చైతన్యం చేసేటువంటి భాగంలో ఇవాళ అరుణోదయ ప్రయత్నం చేస్తూ ఉంది. 1974లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో అరుణోదయ కానూరి అధ్యక్షతన ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేకటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజా సంస్కృతి కోసం, అదేవిధంగా అనేక అంశాల మీద ఇవాళ రైతుల సమస్యల మీద కానీ, లేకుంటే కార్మికుల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ పోరాటాలు జరుగుతూ ఉంటే ఆ యొక్క పోరాటాలకు ఉద్యమాలకి ప్రేరణగా ఇవాళ అరుణోదయ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అరుణోదయ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ దేశంలో సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతం చేయాలంటే ప్రజాకళలు అవసరం. మరి కళ అనేటువంటి కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి మహాకవులు చెప్పినట్లు ఇవాళ ఇప్పుడున్నటువంటి అనేక మంది కళాకారులు కేవలం కాసుల కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అరుణోదయకు అటువంటి చరిత్ర లేదు. అరుణోదయ గతంలో తెలంగాణ ధూమ్ధాంలో వేలాది కార్యక్రమాలు ఇచ్చింది. ముఖ్యంగా బొగ్గు కథ కానీ, లేకుంటే బుర్రకథ కానీ, లేకుంటే వీధి భాగవతం, వీధి నాటకము, పిట్టల ద్వారా జనగానం, బ్యాలే, అట్లాగే నృత్యాలు, అనేక కళారూపాలతోని ప్రజల్లో ఉన్నటువంటి ఈ కళారూపాలను తీసుకొని ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అదే సింగరేణి కార్మికుల సమస్యల మీద, సింగరేణి వేజ్ బోర్డు సమస్యల మీద అనేక పోరాటాలలో అరుణోదయ పాల్గొంది. అట్లనే రైతాంగ పోరాటాలకు మద్దతుగా అరుణోదయ పోరాటాలలో పాల్గొంది. అట్లనే ఈ సామ్రాజ్యవాద విష సంస్కృతి వ్యతిరేకంగా ప్రజా సంస్కృతి రావాలని అరుణోదయ పోరాటం సాగిస్తుంది. అట్లనే ప్రజా కళలు, ప్రజల సాహిత్యం కోసం నిత్యం శ్రమిస్తూ అరుణోదయ ప్రజల నాలుకల మీద అలలుగా ఆడుతుంది. అట్లనే ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో జిల్లా మహాసభలు 7వ జిల్లా మహాసభ జరగబోతున్నాయి. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే సంస్కృత రంగం సామ్రాజ్యవాద సంస్కృతులు అంటే నెలకొల్పుతుండ్రు. మరి ఒకప్పుడు చూసినట్టయితే అరుణోదయ కళాకారులు అంటేనే శ్రామికులకు కానీ, రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ వాళ్ళ శ్రమ పైన వాళ్ళను ఏ రకంగా అయితే దోపిడీ చేస్తారో వాటిపైన కలం బట్టి పాటలు రాసి వాళ్ళను చైతన్యవంతులు చేసి, దొరల భూస్వాముల పైన కూడా ఎన్నో రకాల పాటలు రాసి వాళ్ళని చైతన్యవంతం చేసి మరి అనేకమైన ఉద్యమాలలో అరుణోదయ ముందున్నది. కాబట్టి ఇప్పుడు చూసినట్టయితే అంత మనువాదం మతోన్మాదం ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. మరి దీనికి ఇప్పుడు ప్రజలంతా కూడా దీన్ని అణిచివేయాలంటే అరుణోదయ సంస్కృతులను ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే భవిష్యత్తులో అరుణోదయ అనేది ఏ విధంగా ఉండేనో మనం చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కానీ పాలకులే అసలు మూఢనమ్మకాలను ముందుకు తెచ్చి అసలు రాముడు అని, దేవుడు అని, మరి చూచు మంత్రం అంటే మన బతుకులు మారుతాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి కూడా ప్రభుత్వాలు కూడా ఈ మూఢనమ్మకాలు కాదు, సరైనది ఏంది, అసలు సరైన పద్ధతిలో ప్రజలను ఏకతాటి మీదకి తేవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి మా బాధ్యతగా మేము కూడా ఈ కళారంగాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం, భవిష్యత్తు కోసం మరి జిల్లా కమిటీలు కానీ, మరి రాష్ట్ర కమిటీలు కానీ, దీనిలో భాగంగానే ఇప్పుడు జిల్లా కమిటీ మహాసభలు, మరి రాష్ట్ర మహాసభలు 10-11 తేదీలలో హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దానికి అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాం. మరి ప్రజా సాంస్కృతిక కళలు వర్ధిల్లాలి. నిజంగా కళ
కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నటువంటి ప్రజా కళాకారుల యొక్క సంస్కృతి ఎక్కడ నుంచి మొదలైందంటే నగ్జల్బరు నుండి మొదలుకొని శ్రీకాకుళం నుండి గోదావరి లోయ పోరాటాల నుండి ఇవాళ రైతాంగ పోరాటాల నుండి విద్యార్థి ఉద్యమాల నుండి యువజన ఉద్యమాల నుండి అనేక మందిని ఈ సాంస్కృతిక కళాకారులు చైతన్యవంతం చేయటంలో ముందన్నటువంటి ఈ కళా సంస్కృతి మరి ఇవాళ చైనా లోపల ఎనాన్ నుంచి మొదలుకొని మావోకు సపోర్ట్గా నిలిచినటువంటి సాంస్కృతిక కార్యకలాపాల ద్వారానే కదా ఆనాడు అక్కడ చైనా లోపల విప్లవం విజయవంతమైంది. ఇవాళ కూడా కళాకారులు విప్లవ పోరాటాలకు వెన్నుదన్నుగా ఉంటూ తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటూ కూడా తమ ప్రజా కళలను పోషిస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందుకే ప్లాటో అంటాడు, ఎనీ మ్యూజికల్ ఇన్నోవేషన్ ఈజ్ ఫుల్ డేంజరస్ టు హోల్ స్టేట్ అండ్ హార్డ్ టు బి ప్రాహిబిటెడ్. పాట రాజ్యానికి చాలా ప్రమాదకరమైనది, అందుకే రాజ్యం దాన్ని నిషేధిస్తుంది అంటాడు ప్లాటో. నిజంగా ఇవాళ ప్రజా కళాకారులను అనేక మందిని పొట్టన పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజలను చైతన్యవంతం చేయడం లోపల ప్రజా కళా సంస్కృతులు ముందుకే పోతున్నాయి. ప్రజా కళలు వర్ధిల్లాలి.